వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తీక్. ఈరోజు మన గెస్ట్ అనేక సార్లు ఓడిపోయినా సరే నిత్యం ప్రజల్లో ఉంటున్న వ్యక్తి, తన సొంత ఆస్తులను సైతం అమ్ముకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి నాయకుడు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన హనుమంతరెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. అనేక మందికి అనేక రకాల ప్రజాసేవ కూడా చేస్తున్నారు. ఎందుకు మీకు ప్రజాసేవ అంటే అంత ఇష్టం అంటే ఏం చెప్తారు? ఇది వంశపారంపర్యంగా వచ్చింది, ఇవాళ కాదు. మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా మా బాచ్పల్లిలో ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లల్లో అందరు కూడా ఏది అవసరం ఉన్నా, పెళ్ళిళ్ళైనా ఇంకోటైనా మా ఇంటి వైపే చూసేవాళ్ళు. వాళ్ళకు ఏది అవసరం ఉన్నా మా ఇంటి వైపు నుంచే వాళ్ళకి సాయం అందేది. ఆ రకంగా మా తాత ముత్తాత కానీ, మా తాత కానీ, మా ఫాదర్ కానీ, తర్వాత మా బాబాయిలు కానీ, తర్వాత నేను కానీ, అది అలవాటు అయిపోయింది. నేను కూడా ఒక పెద్ద లాయర్ని అయ్యేది ఇప్పటికీ. నేను లా చదివిన, ప్రాక్టీస్ మొదలుపెట్టిన, ఓ మంచి ప్రాక్టీస్ ఉండే. ఆ ప్రాక్టీస్ను కూడా వదిలేసి రాజకీయాలకు రావడం జరిగింది. అట్ ద ఏజ్ ఆఫ్ 29 years నేను మండల్ పార్టీ ప్రెసిడెంట్ అయిన తెలుగుదేశం పార్టీలో. దేవేందర్ గౌడ్ గారు ఆ రోజు మాకు మినిస్టర్గా ఉన్నారు, మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు నియోజకవర్గంలో మాత్రం మా కొలన హనుమంతన్న ప్రశాంతంగా రాజకీయాలు చేస్తాడు. ఎన్నిసార్లు ఓడిపోయినా సరే ఒక కంగు తినడు, ఇబ్బంది పడాడు, ప్రశాంతంగా రాజకీయం చేస్తుంటారు. ఎట్లా సాధ్యమవుతుంది మీకు? దీనికి నా మంచితనము, నా సేవ, దేవుడు నాకు అన్ని రకాలుగా, ఒక ఓడిపోయినా అనేది 2 ఉన్నాయి తప్ప కానీ మిగతా అంతా నాకు వ్యాపార పరంగా కానీ, నా పిల్లల పరంగా, పిల్లలు ఇద్దరు కూడా బాగా సెటిల్ అయిపోయినారు. చాలా. మా పాప ఐఐటి అను, బాబు డాక్టర్, అది జిప్మర్లో. ఇద్దరు మెరిట్ స్టూడెంట్స్. ఏ మాత్రం ఖర్చు పెట్టకుండా చాలా పెద్ద చదువుకున్నారు. వాళ్ళు సెటిల్ అయిపోయినారు, వాళ్ళ మ్యారేజెస్ అయిపోయినాయి. స్పౌసెస్ కూడా చాలా మంచి వాళ్ళు దొరికినారు. ఇంకా మంచికి కావాల్సింది ఏముంది, మనకు కావాల్సింది ఇంకా మంచి పేరు తెచ్చుకుందాం. ఉన్న దాంట్లో మనకు దేవుడు ఇచ్చిండు, పెద్దలు ఇచ్చిండ్రు, మనకుంది. ఉన్న దాంట్లో మనం ముందుకు పోదాం అనే ఆలోచన తప్ప ఇంకేదో చేయాలి, 1000 కోట్లు కావాలి, ఇంకా కావాలని వేరే వాళ్ళు ఆలోచించినట్టు నేను ఆలోచించాను. నాకు ఉన్నది చాలనుకుంటా. ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు, పలుమార్లు ఓడిపోవడం జరిగింది. ఏంటి మీకు రాజకీయంగా నేర్చుకున్న గుణపాఠం ఏంటి? ఎందుకు ఈ రాజకీయాల్లో ఇదంతా అవసరమా? ప్రజాసేవ ఇదంతా డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా? ఇప్పుడు అనిపించిందా మీకు? అట్లా అనిపించింది. కానీ ఇంకా రాజకీయాల్లోకి వచ్చినాము, మనం నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు చూస్తూ ఉన్నారు, మనతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు, సుదీర్ఘకాలం పాటు ప్రయాణం చేసిన వాళ్ళు. నేను నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళని చాలామందిని సర్పంచ్లను చేసిన, ఎంపీటీసీలను చేసిన, కౌన్సిలర్లను చేసిన, కార్పొరేటర్లను చేసిన. ఎంతోమందికి నేను రాజకీయంగా లైఫ్ ఇచ్చిన. నేను ఇంకా కూడా ఇంకెంతోమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాతో పాటు ఉన్న వాళ్ళు. మేము అనేకమంది లీడర్లను తయారు చేసారా? చాలామంది లీడర్లను తయారు చేశారు. కుత్బుల్లాపూర్లో దాదాపుగా అన్ని పార్టీల్లో ఉన్నారు. ఇప్పుడు నా ఒక కాంగ్రెస్లోనే లేరు, మిగతా బీఆర్ఎస్లో కానీ, బీజేపీలో కానీ నాతో పాటు ప్రయాణం చేసి, నా రాజకీయంగా నాతో కలిసి ప్రయాణం చేసి, నా దగ్గర నేర్చుకొని ముందుకు పోయి వాళ్ళు లీడర్లు అయ్యి వాళ్ళు కూడా బాగా లీడర్షిప్లో బాగా ముందుకు పోతా ఉన్నారు. అంటే వాస్తవానికి కొంతమంది ఒక సర్పంచ్ గానో, ఎంపీపీ గానో, ఒక జడ్పీటీసీ గానో ఒక 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోతే ఇక చాలు, పోగొట్టుకుని చాలు, రాజకీయంగా ప్రశాంతంగా మళ్ళీ ఏదో ఒక వ్యాపారాలు చేసుకొని సంపాదించుకుందాం అంటారు. కానీ మీరు మాత్రం సొంత డబ్బులను ఖర్చు పెట్టి, సొంత ఆస్తులను ఖర్చు పెట్టి, ఎంత ఖర్చు పెట్టి చేయాలి, అంత అవసరం అంటారా రాజకీయం? నేను కూడా సెకండ్ టైం ఓడిపోయినప్పుడు, మొన్న 2023లో ఓడిపోయినప్పుడు చాలామంది అన్నారు ఇంకా రాజకీయాల్లో వద్దు, నీలాంటి మంచి మనిషికి రాజకీయాల్లో సెట్ గారు, అబద్ధాలు ఆడాలి, చెప్పినవి చేయకూడదు, జనాలను మోసం చేయాలి, అది నీకు ఏది కూడా రాదు నీకు, కాబట్టి నువ్వు రాజకీయాల్లో సూట్ కావన్నారు. ఓ సమయంలో నేను కూడా మానేసి నేను ప్రాక్టీస్ చేసుకుందామని కూడా అనుకున్నా. కానీ మా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలిచి, లేదు నువ్వు ఎక్కడ డిమారలైజ్ కాకు, నీకు మంచి పేరుంది, నేనున్నా, మన ప్రభుత్వం ఉంది, నువ్వు ఇన్ఛార్జ్గా ముందు చేసుకో, నీకు అన్ని రకాలుగా నువ్వు ప్రజాసేవ చేయడంలో నీకు అన్ని రకాలుగా ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, నీలాంటి లీడర్ను మేము వదులుకోము అని చెప్పి వారు నాకు ధైర్యం చెప్పి, నాకు అన్ని రకాలుగా వారు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా ముందున్న దానికంటే ఉత్సాహంతో ఇవాళ నేను పనిచేస్తాను. కొలన హనుమంతరెడ్డి గారు డబ్బులు ఇచ్చి పార్టీలో టికెట్ కొనుక్కొచ్చుకురన్న అపోహలు కూడా సృష్టిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటారు ఇక వాళ్ళ దగ్గర ఏదో ఒకటి అనాలి. హనుమంతరెడ్డిని
విమర్శించడానికి వాళ్ళ దగ్గర ఇంకేమీ లేదు. లేనప్పుడు అదే మాట మాట్లాడతారు. ఎందుకంటే నేను అప్పుడు టీఆర్ఎస్లో ఫస్ట్ టైం 2014లో టికెట్ వచ్చినప్పుడు అప్పుడు కొంత టికెట్ ఇచ్చినాక నామినేషన్ వేసినాక కొంత టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం వల్ల టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఆ రోజు కొంత ముడుపులు చెల్లించిన మాట వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీలో నేను ₹1 కూడా మనకి ఇవ్వలేదు. పార్టీయే మనకు కొంత సహాయం చేసి నన్ను నిలబెట్టింది. స్వయంగా ఆ రోజు నేను పోటీ చేసినప్పుడు మీటింగ్ పెట్టుకోమని చెప్పి స్వయంగా కేసీఆర్ నాకు చెప్పి నువ్వు మీటింగ్ పెట్టుకో పెద్ద ఎత్తున అని చెప్పి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టినాక ఆ మీటింగ్కు రాకుండా మోసం చేసి నన్ను ఓడిపోవడానికి కారకుడైండు కేసీఆర్ కేటీఆర్ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆ రోజు మోసం చేసిండు. నన్ను మీటింగ్ పెట్టుకోమని మీటింగ్కు రాలేదు. కానీ ఇవాళ ఉన్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు PCC ప్రెసిడెంట్గా నన్ను మీటింగ్ పెట్టుకోమన్నాడు. ఖర్గే గారు కూడా వచ్చినట్టు కదా. ఖర్గే గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారితో పాటు మరి ఆ రోజు PCC ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నవారు ఆ రోజు వచ్చి నాకు సపోర్ట్ చేసిండ్రు. కాకపోతే ఆ పరిస్థితులు కొన్ని వర్గాలు ఆ రోజు మాకు దూరం ఉండే, కొంత వాళ్ళు బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అనేటువంటి ఒక అపోహతో, కొంతమంది మైనారిటీస్ ఏమో బీజేపీని ఓడించాలంటే బీఆర్ఎస్ఏ అనే ఒక ఆలోచనతో వాళ్ళకు ఆ రకంగా కొంత మనకు దూరమై కొన్ని ఓడిపోయిన మాట వాస్తవం. కానీ మనకు పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ నాకు అన్ని రకాలుగా సపోర్ట్ ఆ రోజు చేసిండ్రు పార్టీలో, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు. కొలను హనుమంత్ గారు చొక్కాలు మార్చేంత ఈజీగా పార్టీలు మారుస్తారు, పార్టీ కండువాలు మారుస్తారని మీ పైన అనేక రకాలుగా విమర్శలు వస్తున్నాయి. ఓ పార్టీలో పనిచేసి ఎస్టాబ్లిష్ అయ్యి బాగా పనిచేసుకొని ఒక స్థాయికి పోగానే ఇంకో నాయకుడు వచ్చి దూతాడు. ఇది 1994 నుంచి కూడా జరుగుతూ ఉంది. ఆ రోజు 94లో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా. ఇంకా 2001లో ZPTC టికెట్ నాదే అనుకుంటున్న సందర్భంలో కాసాని జ్ఞానేశ్వర్ రావడంతో ఆ రోజు ఉన్న దేవేందర్ గౌడ్ ఆయనకు టికెట్ ఇస్తే దిక్కులేని పరిస్థితిలో నేను ఆ రోజు టీఆర్ఎస్కి పోవాల్సి వచ్చింది. ఇంకేం చేస్తాం. ఆ తర్వాత 2006లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీపీగా 2011 వరకు పనిచేసిన. ఆ రోజు ఎవ్వరు లేరు, నేనే కాంగ్రెస్ పార్టీని నేను ఒక్కనే ముందుకు లీడ్ తీసుకుపోయి పార్టీని తీసుకొచ్చినాం. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు ఇస్తుందని అనుకున్నా. అప్పుడు ఎవరూ లేరు. అటు నుంచి వేరే పార్టీల నుంచి ఈ పార్టీలోకి శ్రీశైలం గౌడ్ గారు రావడంతో ఆయనకు టికెట్ ఇచ్చిండ్రు. ఆయన సిట్టింగ్ అని బీసీ అని ఆయనకు టికెట్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు నేను గమ్మున కూర్చున్నా. ఆ సందర్భంలో మరి చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు నాయన్ నరసింహారెడ్డి గారు నన్ను ఫోర్స్బుల్లీ చేసి నువ్వు రా పార్టీలోకి రా, నీకు మంచి పేరు ఉందని చెప్పి పిలిచి నాకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం, కానీ టికెట్ ఇవ్వడం అయితే పిలిచి వాళ్ళు టికెట్ ఇచ్చారు. ఆ సందర్భంగా మరి పోటీ చేసి ఓడిపోయినాక తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన వివేక్ మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చాడు. ఆయనకు టికెట్ పోతుంది. ఇంకా నేను ఎమ్మెల్యే కావాలనే నా కోరిక తీరాలంటే నేను ఏం చేయాలి? ఎమ్మెల్యే కావాలనుకోవడమే మీ కోరిక మరి, అంతే కదా. అల్టిమేట్గా ఏముంటుంది, ఇంకేముంటుంది, రాజకీయాలు ఏముంటుంది చెప్పండి. సేవలు చేస్తాము, చివరికి ఒక ఎమ్మెల్యే కావాలనేటువంటి ఒక గోల్ ఉండే. ప్రజాబలం, ఆర్థిక బలం, ఎమ్మెల్యే కావాలన్న కోరిక ఆశతో పాటు ఆవగించందంత అదృష్టమైన ఉండాలంటారు. అది మీకు ఎందుకు లేదు? మేబీ అది కూడా కావచ్చు. నేను ఇంతకుముందే చెప్పిన మీకు, ఒక పదవి రాలేదు నాకు, ఎమ్మెల్యే అనే పదవి రాలేదు, కానీ మిగతా అదృష్టాలన్నీ నాకున్నాయి. ఒకటి ఎమ్మెల్యే కాలేదు అన్న పదవి, అది ఎమ్మెల్యే కాలేదు అనేది ఉంది. అయితే మీరు పార్టీలు ఎందుకు మారిండ్రు అనే దాని మీద నేను చెప్తున్నా. ఆ రోజు మళ్ళీ వివేక్ ఇందులోకి వచ్చిండు. 2018లో మళ్ళీ టికెట్ ఆయనకి ఇచ్చిండు. ఇచ్చినప్పుడు నేను కామ్గా కూర్చున్నా. 2019లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా మా ఇంటికి వచ్చి నన్ను 2019 ఎలక్షన్స్లో వారు ఎంపీగా పోటీ చేసినప్పుడు నన్ను ఆహ్వానిస్తే నేను ఆ పార్టీలోకి పోయినా. ఆ పార్టీలో పనిచేసిన, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా పనిచేసినారు. అధికార పక్షాన్ని వదిలేసిపోయినా నేను. ఆ తర్వాత కొంత ఇబ్బందులు జరిగినప్పుడు మధ్యలో కొంచెం ఇక్కడ ఉన్న వ్యక్తి ఆయనకే టికెట్ వస్తుంది అనేది పార్టీలో చర్చ జరిగింది, శ్రీశైలం గౌడ్కే టికెట్ వస్తుందని. ఆ సందర్భంలో మరి నేను పోటీ చేయాలి. అక్కడ బీఆర్ఎస్ పార్టీలో పోతే ఆయన కబ్జా చేసిండు, కాంగ్రెస్ పార్టీలో పోతే ఈయన కబ్జా చేసినప్పుడు బీజేపీలోకి పోయినా.
బీజేపీలోకి పోయి బీజేపీలో మంచిగా పని చేసుకొని అందరిని నిలబెట్టి క్యాడర్ తయారు చేసి చాలా పెద్ద ఎత్తున పార్టీని ముందుకు తీసుకుపోయి దాదాపు మున్సిపల్ ఎన్నికల్లో 1,00,000 ఓట్లు వచ్చినాయి. ఆ సందర్భంలో మళ్ళీ శ్రీశైలం కూడా మళ్ళీ వచ్చి బీజేపీలో దూరిండు. బీజేపీలో దూరగానే నేనేం చేయాలి ఇంకప్పుడు? మళ్ళీ ఆయనను ఆ రోజు బండి సంజయ్ అనే వ్యక్తి బీజేపీ అధ్యక్షుడు ఆయన ఈయననే వీరుడు శూరుడు అనడంతో ఇంకా నాకు ఇక్కడ టికెట్ రాదని చెప్పి మళ్ళీ మేము రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన. అప్పటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నా. మీరు ఏ పార్టీకి వెళ్ళినా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే, మీ వెంటే వీడని బంధంలాగా కూన శ్రీశైలం గౌడ్ గారు మీ వెంటే వస్తుంటారు. ఆయన రాకే మీరు ఎదగపోవడానికి కారణం అంటారా? ఏదన్నా పార్టీ మంచిగా అయిపోయింది, పార్టీలో మంచి స్థాయికి పోయి ఆ పార్టీని ముందుకు తీసుకుపోగానే ఎవరో ఒకరు వస్తున్నారు. ఆయన ఒకడే కాదు, ఇంకా మిగతా వాళ్ళు కూడా రావడం. నువ్వు గెలవవు, నేను గెలవను, నువ్వు ముందు పోవు, నేను ముందు పోను, ఎందుకు ఇదంతా చేస్తున్నాను ఎప్పుడన్నా అడిగిరా? ఇంకా అడగాల్సిన అవసరం ఏముంది? అది అర్థమై అవుతుంటుంది కదా, ఇక ఎందుకు వస్తున్నారని జనాలకు అర్థమవుతుంది కదా. కుత్బులాపూర్ నియోజకవర్గంలో కొలన హనుమంత్ గారు సైకిల్ కాంగ్రెస్ నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యత ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు ఇవ్వట్లేరని మీ సొంత పార్టీ నాయకులే మీ పైన విమర్శలు చేస్తున్నారు. అది వాస్తవేనా? అస్సలు లేదు. కొంతమంది వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు, ఎక్కడ రారు బయటికి. రానప్పుడు వాళ్ళకి చెప్తా నేను, మీరు కూడా యాక్టివ్గా ఉండండి, మీరు కూడా బయటకు రండి. మీ పైన ఇప్పుడు మీరు కూడా యాక్టివ్గా రండి. మీ ఇంటికి వచ్చి ఏ పార్టీ కూడా నీకు ఇంటికి వచ్చి పదవి ఇవ్వదు. మీరు నాకింగ్ ద డోర్స్ పోవాలి, మీరు బయటికి రండి. వచ్చినప్పుడు తప్పకుండా మీకు మేము ఎట్లా ప్రాధాన్యత ఇవ్వాలనో అట్లా ఇస్తాం. అసలు ఆ మాట మాట్లాడే వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మీరు ఎవరు అన్నారు అనేది కూడా నాకు తెలుసు. నేను ఇప్పుడు చెప్పను, కానీ ఒక 7-8 మంది ఉంటారు. వాళ్ళు బయటకు రారు. వాళ్ళకు ఊర్లో వాళ్ళకున్న పంచాయతీలలో అది తీసుకొచ్చి హనుమంత్ రెడ్డి గారు మమ్మల్ని చూస్తలేరంటే, ఇప్పుడు పదవులు ఉన్నాయండి 24 డివిజన్లు, 24 మందికే అధ్యక్షులని ఇవ్వగలుగుతాం. మొన్న మాకు 24 డివిజన్లలో దాదాపు 100 మంది పోటీ పడ్డారు. 24 మందికే అధ్యక్షుల పదవి ఇవ్వగలుగుతాం. మిగతా వాళ్ళంతా మాకు ఇవ్వలేదు, ఆయన వాళ్ళకి ఇచ్చిండు, ఆయన ఎంబడున్న. అవన్నీ ఈ రాజకీయాల్లో న్యాచురల్. అవి ఎవరు గట్టిగా పనిచేస్తారు ఎవరు అనేది చూసినాం. క్యాస్ట్ ఈక్వేషన్స్ చూసినాం, అన్నీ చూసి బీసీలకు 12 ఇచ్చినాం, ఓసీలకు 10 ఇచ్చినాం. అందులో రెడ్డీస్ ఉన్నారు, కమ్మాళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, అందరిని కలిపి 10 ఇచ్చినాం. 2 ఎస్సీలకు ఇచ్చినాం, అందులో 2 లేడీస్ని పెట్టినాం. చాలా కరెక్ట్గా పార్టీ ఈక్వేషన్ డివిజన్ ప్రెసిడెంట్లో అట్లా ఇచ్చినాం. సంతృప్తిగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారు. వీళ్ళైతే హ్యాపీగా ఉన్నారు. రాని వాళ్ళ గురించి మీరు అడిగిందే అదే, వాళ్ళనే చూస్తున్నాడు మాకు ఇస్తలేడు అంటే. ఇప్పుడు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా మా ఎలక్షన్స్కు ముందున్న వాళ్ళను, అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందున్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పార్టీ మాకు నియమం పెట్టింది. పెట్టినప్పుడు ఎలక్షన్స్కు ముందు జాయిన్ అయిన వాళ్ళే వీళ్ళంతా. నేను ఇప్పుడు ఎవరికైతే పార్టీ పదవి ఇచ్చినా వాళ్ళ ఎలక్షన్స్కు ముందు జాయిన్ అయిన వాళ్ళే. తర్వాత నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఏం కాదు వాళ్ళు, ఆ 24 మంది కూడా. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నది. 1 కొలన హనుమంత్ రెడ్డి గారి వర్గం, 2 కూన శ్రీశైలం గౌడ్ గారి వర్గం, 3 నర్సిరెడ్డి భూపతి రెడ్డి గారి వర్గం అనేసి కాంగ్రెస్ నాయకులు విచ్ఛిన్నమైపోతురు, చీలిపోతురు అని ప్రచారం జరుగుతుంది. అస్సలు లేదు. ఏడుకో కొంత ఒక్కరిద్దరు తలకమాసిన వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు ఏదో మాట్లాడతారు. కానీ నిన్న మీరు చూడండి, మేము బిఎల్ఎస్ సన్మాన సభలో అందరం ఉన్నాం. శ్రీశైలం గౌడ్ గారు, భూపతి రెడ్డి గారు, నేను, కిషోర్ రెడ్డి, మా మన్నెరాజు, మిగతా చాలామంది డివిజన్ ప్రెసిడెంట్స్, సీనియర్ లీడర్స్ అందరం కలిసి ఉన్నాం. ఎక్కడ విభేదాలు లేవు. వీఆర్ ఆల్ యునైటెడ్. మేమందరం కలిసి కట్టుగా పనిచేస్తున్నాం. అట్లాంటి విభేదాలు ఏమి లేవు. ఒక్కరిద్దరు వాళ్ళు చేతగాని వాళ్ళు బయటకు రారు. బయటకు రానప్పుడు వాళ్ళ ఫెయిల్యూర్స్ వర్గ విభేదాలు నిజంగా లేవంటారా? జీరో వర్గ విభేదాలు. మొత్తం అందరం యూనిటీగా ఉన్నాం, అందరం కలిసి పనిచేస్తాం. రైట్. పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు నియోజకవర్గంలో అంటే ఏం చెప్తారు? కార్యకర్తలందరికీ ఎవరికి ఏ ఆపతున్నా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని, ప్రజలకు అండగా ఉంటుందనే మెసేజ్ ఒకటి ఇస్తున్నాం. పొద్దున్న లేచిన నుంచి 9-9:30 కల్లా నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. అక్కడ కూర్చుంటా. నేను ఈవినింగ్ వరకు ఉంటా. మధ్యలో ఏమైనా ఇనాగ్రేషన్స్ కానీ ఇంకేమన్నా గుళ్ళకు పోయేది ఉంటే, పెళ్ళకు పోయేది ఉంటే, ఏమన్నా వేరే కార్యక్రమాలకు పోయేది ఉంటే పోయి వస్తే అక్కడ ఉంటా. దాదాపు ఈవినింగ్ వరకు ఒక 300-400 మంది వస్తారు వివిధ సమస్యల మీద. ప్రజలు ప్రతి ఒక్కరి సమస్య గురించి కూడా మాట్లాడతా, అధికారులతో మాట్లాడతా. నా లెవెల్లో నేను అయిపోతే నేను చేస్తా, లేకపోతే మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోతా, లేకపోతే సీఎం గారి దృష్టికి తీసుకుపోతా, లేకపోతే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినా సరే వాళ్ళ సమస్యలు
99% పరిష్కారం చేయడానికి చూస్తా. ఎంతోమంది ఇవాళ కొన్ని వందల మంది ఇవాళ మా గవర్నమెంట్ వచ్చినాక సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వచ్చాను. అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినాం. కొంతమంది మాకు ఎల్ఓసీలు కావాలన్నారు, ఎల్ఓసీలు ఇప్పించినాం. ఇవాళ పేదవాళ్ళని గత ప్రభుత్వంలో కాకుండా పూరెస్ట్ ఆఫ్ ద పూరెస్ట్ వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళని కూడా మా తరఫున మేము ఇల్లు ఉండాలి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి చేసినాం. కానీ ఆ ఇందిరమ్మ ఇల్లు కూడా అవకతవకలు జరుగుతున్నాయి అంటారు. అస్సలు జరగవు. ఇవాళ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా నేను. మొత్తం 365 డిగ్రీస్లో ఆధార్ కార్డు ఆధారంగా వీళ్ళకి ఏదన్నా ఉందా అని చూస్తున్నారు గవర్నమెంట్. ఎప్పుడో గతంలో వాళ్ళకు గుంట భూమి ఉంటే కూడా వాళ్ళను L3లో పెడుతున్నారు. ఎప్పుడో ఒక 4-వీలర్ ఉండుంటే కూడా అది ఇప్పుడు లేదు. ఆ గుంట భూమి లేదు, ఈ 4-వీలర్ లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు గతంలో ఉన్న దాన్ని కూడా ఇప్పుడు ఆపి బ్రేక్ చేసి నిజమేనా అని చెప్పి ఎంక్వైరీ చేసి తర్వాత వీళ్ళకు అప్పుడెప్పుడో ఉండే కానీ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏమీ లేవని చెప్పి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాతనే తీసుకుంటున్నారు. అట్లా మా కాంగ్రెస్ పార్టీలో మహిళా అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి వాళ్ళు సీనియర్ వాళ్ళవి కూడా రిజెక్ట్ అయినాయి. ఇక్కడ అట్లాంటి దానికి ఎక్కడ కూడా తావులేదు. ప్రతిదీ పారదర్శకంగా చేస్తున్నాం. మొన్న మేము ఏదైతే ఇందిరమ్మ ఇల్లు మినిస్టర్ గారు కూడా చెప్పాను, ఇందిరమ్మ ఇల్లు ఏదైతే టవర్స్ ఉన్నాయో దాంట్లో కూడా ఓపెన్గా అక్కడ కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, మీరు ఎవరు అనేది కాదు, మీరు ఏ పార్టీ అనేది కాదు, లాటరీ ద్వారా తీసి వాళ్ళకి ఎక్కడ ఏ ఫ్లోర్లో వస్తే ఏ నంబర్ ఫ్లాట్ వస్తే వాళ్ళకి అది ఇచ్చి వాళ్ళకి కట్టిచ్చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అట్లుండదు. కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్లోనే రాజీవ్ గృహకల్ప కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, JNN URM కానీ, వీకన్స్ట్రక్షన్ పట్టాలు కానీ కొన్ని లక్షల మందికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఏ పార్టీ ఇవ్వలేదు. చెప్పిండ్రు, వాళ్ళను మభ్యపెట్టిండ్రు. అదిగో మీకే ఒక 1000 ఇల్లు కట్టిండ్రు, 1,00,000 మందికి చూపించిండ్రు. అదిగో మీ డబుల్ బెడ్రూమ్, అదిగో మీ డబుల్ బెడ్రూమ్ అని మోసం చేసిండ్రు. ఇవాళ పోయి మనం చూద్దాం, వాళ్ళు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లలో పొందిన వాళ్ళలో కొంతమంది లక్షాధికారులు ఉన్నారు, కార్లలో తిరిగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఇల్లు ఉన్నాయి, రెంట్స్ వస్తాయి. అలాంటి వాళ్ళకు వాళ్ళు ఇచ్చింది. కానీ మా దగ్గర మాత్రం నథింగ్ డూయింగ్. పేదవాళ్ళకు మాత్రమే ఫస్ట్, ఎంత పేదవాళ్ళు ఉంటే అంత పేదవాళ్ళకి ఫస్ట్ ఇచ్చుకుంటూ పోతారు. కుతుబులాపూర్ నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్ గారిని హనుమంత్ గారికి ఎదుర్కొనే సత్తా లేక ఆయన పైన ఫోన్ ట్యాపింగ్ అంటూ విమర్శలు చేయడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఫోన్ ట్యాపింగ్ అనేది అక్కడ వాస్తవాలు కనబడుతున్నాయి. నన్ను పిలిచిండ్రు, కమాండ్ కంట్రోల్కు పిలిచి సిట్ అధికారులు నన్ను పిలిచి అక్కడ చూపిస్తుండ్రు ఈ వాయిస్ ఎవరిది అని. నా బిడ్డ అల్లుడు మాట్లాడుకుంటున్న వాయిస్ ఉందాడ, నేను నా భార్య మాట్లాడుకుంటున్నటువంటి వాయిస్ ఉంటుంది. అది వినడానికి వీడెవడు అంటున్నా నేను. వీడెవడు, వానికి ఏం అధికారం ఉంది అంటున్నాను నేను. నా భార్య మాట్లాడుకునే మాటలు వాడు వినడానికి వాడెవడు? ఊజీ, ఇది తప్పు కాదా? మీ ఫోన్ టైపింగ్ చేయాల్సినంత అవసరం ఉంది మరి. అరే నేను క్యాండిడేట్ నండి, నేనేం చేస్తున్నాను, నా స్ట్రాటజీ ఎంత తెలుసుకోవాలి. నన్ను రేపు పొద్దున ఏడ మీటింగ్స్ ఉన్నాయి, ఏడ నా ప్లాన్ ఏముంది, నా ర్యాలీలు ఏమున్నాయి, అక్కడ ఎట్లా విచ్ఛిన్నం చేయాలి. అధికార పార్టీలో ఉన్నారు వాళ్ళు. నా అన్ని రేపటి స్ట్రాటజీ ఎంత తెలుసుకోవాలి. రేపు వాళ్ళ స్ట్రాటజీ ఉపయోగించి నన్ను అక్కడ ఫెయిల్యూర్ చేసిండ్రు, మీటింగ్స్ భగ్నం చేసిండ్రు, కాలనీ వాళ్ళని బెదిరించిండ్రు. రేపు పొద్దున హనుమంత్ రెడ్డి వస్తున్నట్టు మీ కాలనీకి వస్తే ఎట్లా వస్తాడో చూస్తాం, మీకు నల్లలు కట్ చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ అంతే రాకముందుకు మీరు పోకముందుకు అలా కాల్ చేశారు. వాళ్ళు మీటింగ్ ఉండదు. ఇక నేను నెక్స్ట్ డే పోయేటప్పటికి అక్కడ ఉండడు, ఎవడైతే మీటింగ్ పెట్టిండో వాడు ఉండడు. ఇది వాస్తవాలు కళ్ళకు కనబడుతుంటే నువ్వు ఏదో విమర్శించిండు ఇట్లా అంటున్నట్టు అక్కడ కళ్ళు కనబడుతున్నాయి. నీ కళ్ళు లేకపోతే వచ్చి చూడు. నా బిడ్డ అల్లుడు మాట్లాడుకున్న మాటలు వినడానికి వీడెవడండి? నేను నా భార్య మాట్లాడుకున్న మాటలు వినడానికి వీడెవడు? వీడు రాజకీయంగా నువ్వు ఎదుర్కోలేక నువ్వు ఈ చౌకబారు మాటలు మాట్లాడుతున్నావు. ఈ రకంగా మోసం చేసి గెలిచినావు నువ్వు. ఇవాళ రోడ్లు చూస్తున్నాము, ఎన్నో చూస్తున్నాం. ఇవాళ బాచ్పల్లి నుంచి బోరంపేటకు పోయే రోడ్డు కొన్ని 100 మంది చచ్చిపోయినారు ఆ రోడ్డు మీద. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక ఆ రోడ్ను 137 కోట్లతో మియాపూర్ టు గండి మైసమ్మ చేపిస్తున్నాం. బాదూరుపల్లితో కొంపల్లి ఫారెస్ట్తో మాట్లాడి ఫారెస్ట్ క్లియరెన్స్లు తీసుకొని మా మినిస్టర్ గారు, మా శ్రీధర్ బాబు గారు, మా ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకొని ఆ రోడ్ వేపిస్తున్నాం. కానీ ఆయన ఎమ్మెల్యే గెలిచి మీరు ఇన్ఛార్జ్ ఉన్నా సరే నియోజకవర్గంలో పెత్తనం మొత్తం మీదే నడుస్తుందంట కదా. ఇక మా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మా ప్రభుత్వాన్ని తరఫున మేము రిప్రజెంట్ చేస్తున్నాం. వెళ్ళి మా ప్రభుత్వం చేస్తుంది, మా ముఖ్యమంత్రి గారు చేస్తుండ్రు, మా మంత్రి చేస్తున్నాడు అని చెప్పుకోవాలి కదా.
ఆయన చేస్తుండే అని చెప్పాలి నా మరి మా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి. కానీ ఆయన వర్గీయులు అయితేంది, మీ ఎమ్మెల్యే గారు అయితేంది, నేను గెలిచిన 3 సార్లు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నా, ఇప్పుడు ఎమ్మెల్యే ఉండి కూడా అభివృద్ధి చేస్తున్నారు. మీరు చెప్పండి, ప్రధాన సమస్యలు ఏంటి అసలు నియోజకవర్గంలో? ఇప్పుడు వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే వేసిన రోడ్లే ఇవాళ కనబడుతున్నాయి. ఇవాళ మళ్ళీ మేమే వేస్తున్నాం. ఆ రోజున్న వాటరే ఇప్పటికి కూడా ఉంది. వాళ్ళు కొత్తగా ప్రాజెక్ట్ తెచ్చింది లేదు, ఒక గోదావరి తెచ్చింది లేదు, ఏం లేదు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాకనే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే ఇవాళ కొత్త ప్రాజెక్ట్ వస్తుంది, నీళ్ళ ప్రాజెక్ట్. మల్లన్న సాగర్ నుంచి 2 లైన్లు వస్తున్నాయి. ఆ రోజు ఎల్లంపల్లి నుంచి వచ్చింది కూడా ఒకటి ఏదైతే వచ్చిందో అది కాంగ్రెస్ ఉన్నప్పుడే. ఆ తర్వాత వీళ్ళు 12 ఏళ్లలో ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకురాలే నీళ్ళ కోసం. పర్మిషన్స్ మాత్రం 100,000 1000 ఇచ్చేసారు. 40 అంతస్తులు, 50 అంతస్తులు, 100 అంతస్తులు ఇచ్చి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక ఫ్లాట్ అట్ట కేటీఆర్కు, వీళ్ళకు కిందున్న వాళ్ళకు. ఆ రకంగా వాళ్ళు లీగల్గా వచ్చే డబ్బు, ఇల్లీగల్గా వచ్చే డబ్బు తీసుకున్నారు తప్ప మరి వీళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వాలి, వీళ్ళకి కరెంటు సరిపోతుందా లేదా, ఇప్పుడున్న రోడ్లు సరిపోతాయా లేవా, ఇప్పుడున్న డ్రైన్ సరిపోతుందా లేదా అని ఎక్కడ ఆలోచించారు. నియోజకవర్గంలో చూసుకున్నైతే ప్రగతి నగర్ కానీ, కైసర్ నగర్ కానీ ఇతర ప్రాంతాల్లో బాగా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఆ డ్రైనేజ్ సమస్యలతోటి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారని ప్రచారం జరుగుతుంది. వాస్తవేనా? వాళ్ళు చేయకపోవడం వల్ల, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు ఒక్క పని కూడా చేయకపోవడం వల్ల ఇది జరుగుతున్నది. ఇవాళ మేము మీరు కైసర్ నగర్ అన్నారు, ప్రగతి నగర్ అన్నారు కాబట్టి చెప్తున్నా, ఒక మహదేవ్పురం, గాజుల రామారం 2 డివిజన్లకే దాదాపు 13 కోట్ల రూపాయలు మొన్న జిహెచ్ఎంసీ ద్వారా, సిఎంసీ ద్వారా రిలీజ్ అయినాయి. మీరు ఇన్ఛార్జ్ ఉండి చేయించారా? మరి మేమే చేయించినాం. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇక్కడ బాగా విపరీతంగా ఇది ఉందని చెప్పి చేయించినాం కాంగ్రెస్ పార్టీ తరఫున. రైట్. అదేవిధంగా దుండిగల్లో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా నిర్మిస్తున్నారు. వాటిని అధికారులు కూడా వాళ్ళ దగ్గర విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు, లంచాలు వసూలు చేస్తున్నారు. వాటిని అరగట్టడంలో మీరు విఫలమవుతారన్న ప్రచారం కూడా జరుగుతుంది. అవన్నీ కూడా వాళ్ళ గవర్నమెంట్లో స్టార్ట్ అయిన పనులే. ఇప్పుడు కొత్తగా పనులు, పర్మిషన్స్ లేకుండా కబ్జాలు మాత్రం ఒకటి కూడా జరుగుతలేదు. టీఆర్ఎస్ హయాంలో జరిగినాయే. ఇప్పుడు వాళ్ళ హయాంలో జరిగినన్ని అక్రమ నిర్మాణాలు కానీ, కబ్జాలు కానీ ఇప్పుడు జరగడం లేదు. ఇప్పుడు 0 కబ్జాలు ఎక్కడ కూడా జరగడం లేదు. అప్పుడు చేసిన కబ్జాదారులు కొంతమంది ఉంటారు ఆ కైసర్ నగర్, ఆ దేవేందర్ నగర్, ఆ ప్రాంతంలో. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వాళ్ళంతా నా దగ్గరకు వచ్చారు, సార్ మేము కాంగ్రెస్లోకి వస్తామని. కాంగ్రెస్లో కబ్జాలు చేసే వాళ్ళకి తావు లేదు, మేము తీసుకోమని చెప్పిన, నిర్మోహమాటంగా చెప్పిన. ఇంటికి వస్తే ఎలగొట్టేసిన వాళ్ళంతా. ఇప్పుడున్న ఎమ్మెల్యే శిశువులు వాళ్ళంతా. ఎమ్మెల్యేకు వాళ్ళే చెప్తున్నారు, మేము ఎమ్మెల్యేకి ఇన్ని కోట్లు ఇచ్చినాం, అన్ని కోట్లు ఇచ్చినాం. అంటే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, మేము ఎమ్మెల్యేకి ఇచ్చినాం, ఇప్పుడు నీకు ఇస్తామన్నారు. నాకు వద్దని చెప్పిన. నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదేవిధంగా రసాయన కెమికల్స్ కాలుష్యంతో కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మీరు మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైంది. ఈ డ్రైనేజ్ అనేది అప్పుడున్నదే. ఆ రోజు 10-12 సంవత్సరాల క్రితం ఉన్న డ్రైనేజ్లే ఉన్నాయి. వీళ్ళు పర్మిషన్స్ మాత్రం విపరీతంగా ఇచ్చేసారు. అవన్నీ ఈ పైపులలోకి ఇచ్చేసారు. కానీ ఆ కెమికల్స్, రసాయనాలు అన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లకు వదలడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా. రసాయనాలు అవి పెద్దగా ఏం వచ్చలేవు, కానీ అవి ఎయిర్ పొల్యూషన్ వస్తుంది అనేది మా కంప్లైంట్స్ వస్తున్నాయి. దాని గురించి కూడా ఇప్పుడు హిల్ట్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఇండస్ట్రీస్ అన్నీ, కెమికల్ ఇండస్ట్రీస్, నాట్ ద ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్ను మాత్రం రింగ్ రోడ్ అవతలకి షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపుగా 2 ఫేజ్లలో గుమ్మడిదాల్లో చాలామందికి కూడా పంపించారు. అండ్ ఆ ఇండస్ట్రీస్ ఎవరైతే ఇక్కడ వాళ్ళ సొంత ల్యాండ్స్ ఉన్నాయో, ఇప్పుడున్న దగ్గర జీడిమట్లో కానీ, బొల్లారంలో కానీ, పటంచర్లో కానీ, ఇక్కడ వాటి వల్ల అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్కు ఇబ్బంది జరుగుతుంది అంటున్నారో, ఆ ఓన్ హౌస్ ఉన్న ఫ్యాక్టరీ వాళ్ళని కూడా మీరు బయటికి వెళ్ళిపోండి, ఇక్కడున్న మీ ల్యాండ్ కూడా మీకు R1 జోన్ కిందికి, మీకు రెసిడెన్షియల్ జోన్ కిందికి, ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్లో ఉంది, మీకు R1 జోన్కి చేసిస్తాం, మీరు ఏదైనా అమ్ముకోండి, కట్టుకోండి, ఏమైనా చేసుకోండి అని చెప్పి చాలా మంచి డిసిషన్ ఇవాళ ప్రభుత్వం తీసుకుంది. దాని మీద కూడా ఈ కేటీఆర్ ఏదో 5 లక్షల కుంభకోణం అని చెప్పి, దాంట్లో కుంభకోణం ఎక్కడ కనబడ్డదో నాకైతే అర్థమవుతలేదు, కానీ అని చెప్పి కొంతమందితో కేసులు వేయించి దాన్ని కొంచెం స్లో చేపిస్తున్నాడు. లేకపోతే ఆయన ఏం స్లో చేసినా లీగల్గా కూడా మేము ఎదుర్కొని చట్టసభల్లో కూడా మేము గెలిచి వచ్చి తప్పకుండా ఇండస్ట్రీస్ అన్నిటినీ, కెమికల్ ఇండస్ట్రీస్ని, వాటిని రింగ్ రోడ్ అవతలకు పెట్టడం ద్వారా ఇక్కడ పొల్యూషన్ సమస్య పోతుంది. ఇప్పుడు డ్రైనేజ్లను కూడా ఇవాళ నిన్నటి నుంచి
డ్రైనేజ్ వాటర్ వర్క్స్ వాళ్ళకి ఇచ్చేసిండ్రు ఇవన్నీ. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ వర్క్స్ కానీ హెచ్ఎండబ్ల్యూఎస్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇండిపెండెంట్గా చేసుకోవడానికి ఇక్కడ సైబరాబాద్ కమిషనరేట్ ఏమో రోడ్లు బిల్డింగ్స్ వీల్ చేస్తారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ వర్క్స్ హెచ్ఎండబ్ల్యూఎస్ చేసే విధంగా వాళ్ళకి నిన్న హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నిన్న చేస్తారన్నారు. ఐ డోంట్ నో వెదర్ అయిపోయిందా లేదా, 1-2 డేస్లో అయిపోతుంది. తర్వాత సెప్టెంబర్ 1 నుంచి వాళ్ళకి ఫండ్స్ కూడా ఇచ్చేసి వాళ్ళే ఇండిపెండెంట్గా చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ నియోజకవర్గ పాత్ర అయితేంది, మీ పాత్ర అయితేంది, ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? తప్పకుండా పార్టీ విజయం సాధించాలి. అక్కడ ఎవరిని పెట్టాలి, స్ట్రాంగ్ క్యాండిడేట్ని పెట్టాలి, అన్ని కులాల వారిని ప్రాతినిధ్యం కల్పించాలి. మాకు లక్కీగా అన్ని కులాల్లో కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. రేపు గెలవగలిగే క్యాండిడేట్స్ ప్రజల్లో ఉంటున్నటువంటి వాళ్ళు, అనునిత్యం ప్రజల్లో ఉంటున్నటువంటి వాళ్ళని కూడా ఉన్నారు. వాళ్ళు పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా గెలిచే గుర్రాలను పెడతాం. అన్నీ మా దగ్గర ఎన్ని డివిజన్స్ ఇప్పుడు 24 ఉన్నాయి, ఇంకా పెరుగుతాయి అంటున్నారు. ఎన్ని పెరిగినా ఎన్ని వచ్చినా కుత్బుల్లాపూర్లో క్లీన్ స్వీప్ చేస్తాం. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నానండి. రాజ్ న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుగుతాం.